ఒక అమ్మాయి పేరే ఎంతోమంది అబ్బాయిల్ని అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే ఏంటో అనుకున్నా. కానీ అదే పేరున్న అమ్మాయి నా లైఫ్ని ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేసిందో మీరే చూడండి. ఇంతకీ ఆ అమ్మాయి పేరు చెప్పలేదు కదూ. రఘు, రే రఘు, లేవరా, కాలేజీకి టైం అవుతుంది. లేస్తున్నావా లేదా? వాడిని నేను లేపుతానులే, కానీ నువ్వు వెళ్ళి స్నానానికి వేడి నీళ్ళు పెట్టు. రఘు, నాన్న రఘు, ఒరే రఘు, లేవరా, కాలేజీకి టైం అవుతోంది. నాన్న లేస్తున్నా. దట్స్ లైక్ మై సన్. త్వరగా రెడీ అవ్వు. ఓకే నాన్న. ఏంట్రా కొత్త షర్టు? ఎక్కడికి వెళ్తున్నావే? ఫ్రెండ్స్ టూర్ వెళ్తున్నారమ్మా, సెండ్ ఆఫ్ ఇవ్వాలి. కాలేజ్ నుంచి డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి వెళ్ళి సెండ్ ఆఫ్ ఇచ్చేసి వస్తా. ఏ ఫ్రెండ్స్ రా? నీకు తెలియకుండా నీ ఫ్రెండ్స్ టూరా? నాన్న ఫ్రెండ్స్, నాన్న ఫ్రెండ్స్. ఏ ఫ్రెండ్స్ రా? నందు సాయి వాళ్ళ నాన్న. ఓహో, వాళ్ళ. ఓకే ఓకే, మర్చిపోయాను రా. అది రేయ్, సెండ్ ఆఫ్ అంటున్నావు, డబ్బులున్నాయా? ఏమైనా కావాలా? ఉన్నాయిలే నాన్న, నీకు కార్డు ఉందిగా, టెన్షన్ నాన్న ఎందుకు? కార్డా? అయినా నాన్న కార్డు నీ దగ్గర ఎందుకుందిరా? అబ్బా, నాన్న కార్డు కాదమ్మా, నా కార్డు. అన్నిటికీ అనుమానమే. అవునవును, వీడి కార్డే, వీడి కార్డే. అమ్మా, టైం అయింది, వెళ్ళొస్తా. రఘు, జాగ్రత్త రా నాన్న. విజయ్, విజయ్ దినానా చౌహాన్, బయటికి రా. ఆగొస్తున్నా. ఏంటి ఇంత పొద్దున వచ్చావు? నేను చేసి బయటికి వెళ్తున్నాము, బైక్ కావాలి. ఓ, ఎప్పటికల్లా వస్తావు మరి? వచ్చేస్తాం ఈవినింగ్ లోపు. ఓ, ఏమైనా అకేషన్ సడన్గా వెళ్తున్నావు? ఏంలే, టూర్ వెళ్తుంది, కలిసి సెండ్ ఆఫ్ ఇచ్చేసి వస్తాం. ఓకే, సరే బాయ్. బాయ్. హలో, ఎక్కడున్నా? ఆన్ ది వే. సరే. 2 minutes. బాగున్నావు కదా? అంటే రోజు బాగోనా? బాగుంటావులే, నీకేంటి. సరే, ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికైనా. నీ ఫ్లైట్ ఎప్పుడు? నైట్ 9:30. ఓ ఓకే, దా. ఇంకేంటి మరి? ఇంకేంటి, ఏం లేదు, ఇంటికి పో. సరే, బాయ్. I'll miss you. Me too. But I love you.
నాకు తెలుసు. బాయ్. రఘు, ఫోన్ రింగ్ అవుతోంది చూడు. హలో, ఎప్పుడు? ఓకే. రఘు, ఏమైందిరా? ఎందుకు అలా ఉన్నావు? నీ గురించి నాకు తెలుసురా. చెప్పు, ఏమైంది? నాన్న, జెస్సీకి యాక్సిడెంట్ అయింది నాన్న. కండిషన్ సీరియస్ అంటున్నారు. భయం వేస్తుంది నాన్న. ఏం కాదురా రఘు, తను త్వరగానే కోలుకుంటుంది. తనకేమైనా అయితే తట్టుకోలేను నాన్న. అంత పిచ్చి తనంటే. తనకేం కాదని చెప్తున్నాను కదా, టెన్షన్ పడుకో. జెస్సీకి ఏమన్నా అయితే నేను బతకలేను నాన్న. అలాంటి ప్రేమనిచ్చింది. ఒక అమ్మాయి కోసం నా కొడుకు ఇలా మాట్లాడుతున్నాడంటే నాకు నమ్మబుద్ధి కావటం లేదు. ప్రేమించాను నాన్న. పిచ్చి తనంటే. కానీ పెంచానురా నిన్ను, ప్రాణం నువ్వంటే. ప్రాణం లేని జెస్సీని తలుచుకుంటే భయం వేస్తుంది నాన్న. ప్రేమ లేని ప్రాణం కన్నా ప్రాణం లేని ప్రేమే గొప్పదిరా. జీవితంలో కొన్నిసార్లు మనసుకి నచ్చకపోయినా మనం ముందుకు వెళ్ళాలి. అలాంటప్పుడు మనసుతో వెళ్ళడం కన్నా ముందుకు వెళ్ళడమే ముఖ్యం. అమ్మలాగా చూసుకునేది నాన్న తను. అలాంటిది తను లేకుండా రేపనేది ఒకటి ఉంటుందని ఆలోచిస్తే భయంగా ఉంది నాన్న. అమ్మలాగా చూసుకునేది చూసే వరకు ఇప్పుడు కూడా నువ్వు అమ్మాయి ప్రేమను పోల్చేది ఒక అమ్మ ప్రేమతోనే. మీకేం తెలుసు నాన్న? ప్రేమించిన అమ్మాయి దూరం అవుతుంది అనిపిస్తే బాధ ఏంటో. అవునా రఘు, నిజమే. మాకేం తెలుసు ప్రేమించిన అమ్మాయి దూరమైతే వచ్చే బాధ ఏంటో. కానీ కని పెంచిన కొడుకు దూరం అవుతున్నాడనిపిస్తే వచ్చే బాధ ఏంటో మాకే తెలుసురా. అలా కాదు నాన్న. జెస్సీ. అరే రఘు, ఒకటి మాత్రం నిజంరా, ప్రపంచంలో ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ప్రేమించేది ఒక్క తల్లి మాత్రమే. ప్రేమంటే ఏంటో చూపించింది నాన్న తను. ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, కానీ పరిస్థితులు ఉండవురా. కన్నీళ్ళు వస్తే తుడిచేది నాన్న తను. రై, కన్నీళ్లే రాకుండా చూసుకునేదిరా మీ అమ్మ. ప్రేమంటే ఇంతేనా నాన్న? కాదు, ఒక అమ్మాయి నీ మీద చూపించేది మాత్రమే కాదురా ప్రేమంటే. అమ్మ పంచే ఆప్యాయత, నాన్న చూపించే కోపం, అన్నయ్య ఇచ్చే ధైర్యం, చెల్లి చూపించే ఇష్టం, ఇదిరా ప్రేమంటే. నిజమే నాన్న. ప్రేమించిన అమ్మాయి కోసం చనిపోవడం కాదు ప్రేమంటే. మనల్ని ప్రేమించిన వాళ్ళని సంతోషంగా చూసుకోవడమే అసలైన ప్రేమంటే. ప్రేమ చాలా గొప్పదిరా రఘు. మనిషిని మృగంగా మార్చిన చరిత్ర దానికే ఉంది. మృగాన్ని మనిషిగా తీర్చిదిద్దిన గొప్పతనం కూడా దానికే ఉందిరా. అవునా?
అమ్మా ఫ్రెండ్స్తో బయటికి వెళ్తున్నా. ఫ్రెండ్సా? జెస్సీనా? జెస్సీఏలే. కళ్ళు దొబ్బయా? రోడ్ ఏమన్నా మీ బాబు గాడేశాడా? అది కాదండి. ఏది కాదండి? లైసెన్స్ ఉందా? ఈఎంఐలో బండి తీసుకోవడం, రోడ్ల మీదకి వచ్చేయడం, మా అంటం తొక్కేయడం. సారీ చెప్తున్నా నీ కదండి. బోర్డులో సార్ ఎవరు కావాలండి? ఇంకోసారి డ్రైవ్ చేస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకొని డ్రైవ్ చేయి.